అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. విజయవాడ పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. విజయవాడ ప్రాంతంలో మరి ఈ నెల మార్చ్ 26వ తారీఖు మంగళవారం ఉదయం 10 గంటలకు స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన జరగబోతూ ఉంది. మరి జిమ్ఖానా గ్రౌండ్స్ కందుకూరి కళ్యాణ మండపం ముందు మరి తప్పక పాల్గొనండి. మరి దేవుడు అద్భుతమైన రీతిలో తన ఆత్మ ద్వారా మనలందరినీ కూడా కదిలించినై ఉన్నారు. ఆత్మీకంగా మనల్ని బలపరిచినై ఉన్నారు. చాలా ఎండిపోయిన పరిస్థితులలో మనం ఉంటూ ఉంటాం కదండి. మరి ఆత్మీయ జీవితాల్లో మరి నిజమైన క్రైస్తవులుగా మనం బ్రతకపోతే మన బ్రతుక్కి ఒక అర్థం లేదు. మనం ఇంకనూ స్థిరపడాలి, బలపరచబడాలి. మరి ప్రతి సమస్యని ఎదుర్కోవాలి అంటే దేవుని బలమైన మాటలు మనకు ఎంతో అవసరం. మరి దేవుని బలమైన మాటల ద్వారా ఆయన మనలందరినీ కూడా బలపరిచినై ఉన్నారు. స్వస్థత విడుదల ఆరాధనలో మరి దేవుడు అద్భుతమైన రీతిలో ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించినై ఉన్నారు. బలహీనతంగా ఉన్నారేమో, మరి దేవుడు మిమ్మల్ని బలపరిచినై ఉన్నారు. అనారోగ్యముతో ఉన్నారేమో, ఆ అనారోగ్యం నుంచి దేవుడు స్వస్థపరచబోతూ ఉన్నారు. ప్రతి విషయంలో, ప్రతి దాంట్లో దేవుడు ప్రతి బంధకాల నుంచి విడుదలని అనుగ్రహించబోతున్నారు. తప్పక పాల్గొనండి. మీతో పాటు అనేకులను తీసుకొని రండి. మిమ్మల్ని ఆత్మీకంగా బలపరిచే ఈ స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధనలో మనమందరము కలిసి ప్రభు నామాన్ని మహిమపరుద్దాము. మర్చిపోకండి, మార్చ్ 26వ తారీఖు మంగళవారము ఉదయం 10 గంటలకి కందుకూరి కళ్యాణ మండపము అందు జింకానా గ్రౌండ్స్ విజయవాడ. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ఏ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా అద్భుతంగా ప్రతిరోజు దేవుడు మనల్ని ఎంతగానో ఆధ్యాత్మికంగా నడిపిస్తూ ఉన్నారు. ఆయన బలమైన మాటల ద్వారా మనం బలం పొందుకుంటూ ఉన్నాం కదా. ఈ ఉదయకాల సమయంలో మరొక అద్భుతకరమైన దేవుని మాటల ద్వారా మనల్ని మనము ఇంకను నడిపించినై ఉన్నాం. మరి ఆలస్యం చేయకుండా ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడుతున్న ఆయన ప్రత్యేకింపబడిన మాటల్ని అందరం కలిసి ధ్యానిస్తూ ముందుకు సాగుదామా? లూకా సువార్త 21వ అధ్యాయము 28వ వచనము. మీరు ధైర్యము తెచ్చుకొని మీ తలలెత్తుకొనుడి, మీ విడుదల సమీపించుచున్నది. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన మాటలు కదా. ధైర్యము తెచ్చుకోమని దేవుడు మాట్లాడుతున్నారు. ఏ విషయంలో ఆ ధైర్యంతో ఉన్నారు? అనేకమైన నిందలు, అవమానాలు, అనేకమైన సమస్యలు, పోరాటాల మధ్యలో ఉంటూ దిగులుతో ఉన్నారు కదా. ఇంకా నా జీవితం ఇంతే అని అనేకమైన సార్లు అనుకుంటున్నారు కదా ప్రియ సహోదర సహోదరి. ఎందుకోలేదు, దేవుడు అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో జరిగించినై ఉన్నారు. ఏ విషయంలో, ఏ దాంట్లో చాలా పోరాటాలు అనుభవిస్తున్నారో వాటిలో దేవుడు విడుదలని అనుగ్రహించబోతూ ఉన్నారు. మీ కుటుంబానికి విడుదల సమీపించి ఉన్నది. మీ జీవితాలలో భయంకరమైన పోరాటాలకు విడుదల, సమస్యలకు విడుదల, ప్రతి విరుద్ధమైన వ్యతిరేకతలకు విడుదల దేవుడు ఇవ్వబోతూ ఉన్నారు. అందుకని దేవుడు అంటున్నారు, ధైర్యము తెచ్చుకోండి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ విషయంలో, ఏ వాటిలలో మీరు చాలా అవమానాలు అనుభవిస్తూ ఉన్నారు, ఇదిగో ఎక్కడైతే మీ తలలు దింపబడ్డాయో ఇదిగో అదే చోటున మీ తలలు ఎత్తబడబోతూ ఉన్నాయి. దేవుడు ఘనమైన కార్యాలు మీ జీవితాల్లో జరిగించినై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఉదయకాల సమయంలో ఏ ఊరిలో, ఏ వాడలో, ఏ వీధిలో, ఎక్కడైతే ఏ ప్రజల మధ్యలో మీరు చాలా అవమానాలను పొందుకున్నారో, నిందల్ని అనుభవించారు, ఇదిగో వారి ఎదుటనే, ఆ ప్రజల ఎదుటనే మీ తలలు, మీ కుటుంబ తలలు ఎత్తబడబోతూ ఉన్నాయి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ధైర్యముగా ఉండండి. ప్రతి దానికి దేవుడు విడుదలను అనుగ్రహించబోతూ ఉన్నారు. ఆమేన్. ప్రతి విషయంలో దేవుడు విడుదల. ఎన్ని విషయాలలో మీరు ఎంత వేదన పడుతున్నారో వాటన్నిటికీ దేవుడు విడుదలను అనుగ్రహించబోతూ ఉన్నారు. మరి ఉదయకాల సమయంలో ప్రతి విషయాన్ని బట్టి ప్రార్థన చేస్తూ ముందుకు సాగుదాం. మొదటిగా ధైర్యంతో ముందుకు సాగుదాం. దేవుడు ఈ రోజున మాట్లాడుతుండగా ఆయన బలమైన మాటల్ని బట్టి మన జీవితాలు మనం ప్రార్థన చేద్దాం. దేవా, నా జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించండి. ఎన్ని సంవత్సరాల నుంచి, కొన్ని ఏళ్ల తడబడి నుంచి నేను బాధపడుతున్న వాటికి విడుదలని ఇస్తా అన్నావు. ఆయన విడుదలని దయచేయండి. విడుదల కలుగును గాక అని ప్రార్థన చేయండి. ఆమేన్. విడుదల కలుగును గాక అని ప్రార్థన చేయండి. మనుషులుగా మనకు అసాధ్యం
అసాధ్యమేమో, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. ఆమె చెప్పండి, నా యేసయ్యకి సమస్తము సాధ్యమే. ఆమె ఈ ఉదయకాల సమయంలో దేవుని బలమైన మాటల ద్వారా ఎంతగానో బలపరచబడ్డాము కదా. ఏ విషయంలో, పిల్లల విషయంలో, ఉద్యోగం విషయంలో, ఇంకా ఏ విషయంలో బలహీనులుగా ఉండి మీరు అధైర్యంతో ఉన్నారో వాటన్నిటిలో దేవుడు విజయాన్ని ఇవ్వబోతున్నారు. ఆమేన్. మరి ఉదయకాల సమయంలో ప్రార్థన చేద్దామా? ప్రభు సన్నిధిలో మనం అందరం కలిసి ఏకీభవిస్తూ ముందుకు సాగుదాం. ప్రార్థన. అద్భుతమైన దేవుడవయ్యా, మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో బలపరచబడుతూ ఉన్నాం, దీవించబడుతూ ఉన్నాం. అయా, విడుదల సమీపించి ఉన్నది అని మాట్లాడి ఉన్నావు. ధైర్యము కలిగి ఉండండి అంటున్నావు. అయా, మీ తలలు ఎత్తబడతాయని మాట్లాడుతున్నావయ్యా. ఎంతగానో మీ మాటల ద్వారా ఉదయకాల సమయంలో అయా ఇదిగోండి మా జీవితాలలో అయా మేము ఎంతగానో సంతోషింపబడుతున్నాం. నిజమే, ఎన్నో విషయాలు మా ప్రియులు ప్రభా చాలా వేదన కలిగి, బాధలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, కొన్ని ఏళ్ళ తడబడి ఎన్నో అనారోగ్య పరిస్థితులు, ఇంకా డాక్టర్స్ ఇంకా జీవితం ఇంతే అన్నారు, ఇంకా లేకపోతే చుట్టుపక్కన వారు అనేక మంది జీవితాల్లో ఇంకా మీ జీవితాలలో అన్నీ కూడా ఇంకా ఇంతే అని చాలా విధమైన వాటిలలో అయా ఇదిగోండి చాలా ప్రభా ఇదిగోండి బలహీనులుగా చేస్తూ ఉండొచ్చు. అయ్యా, ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. అయ్యా, ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. ఎంతమంది అయితే నిందలు, అవమానాలు పడుతున్నారు, ఎన్ని విషయాల్లో వేదన, బాధను చూస్తున్నారు, వారందరికీ విడుదల కలుగును గాక. యేసునామములో విడుదల కలుగును గాక. ప్రతి వాటిలో విడుదల కలుగును గాక. విజయాన్ని దయచండి, ధైర్యంతో నింపండి. ఈ ఉదయకాల సమయంలో ఎక్కడైతే ప్రభా ఏ విషయాల్లో ఏ స్థలంలో వారు ప్రభా ఇదిగోండి వారి తలలు దింపబడ్డాయో వారి తలలు ఎత్తబడును కాక. వారి జీవితాలు, ఎండిపోయిన జీవితాల్లో బహు గొప్ప కార్యాలు జరుగును గాక. గొప్పవారగును గాక. ఉన్నత స్థితిలో ఉందురు గాక. క్షేమము కలుగును గాక. అయ్యా, దీవించబడుదురు గాక అని మేము ప్రార్థన చేస్తాం. అలాగే ప్రభ ఎంతమంది అయితే అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో ఈ ఉదయకాల సమయంలో మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక. సమాధానం కలుగును గాక. నెమ్మది కలుగును గాక. ఐక్యత కలుగును గాక. కోల్పోయినవన్నిటిలో ప్రభా ఇదిగోండి బిడ్డలందరి జీవితాల్లో విజయం కలుగును గాక. అలాగే ఉదయకాల సమయంలో బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని కుమ్మరిస్తూ అందరిని బ్లెస్ చేయమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నామా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మై గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.